ఎన్టీఆర్ వద్దనే వార్నింగ్ ఇచ్చాడు. డైరెక్టర్ ఏమో మధురం చంపాడు. అయినా కృష్ణ తగ్గలేదు. దెబ్బకి ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్కి వెళ్ళిపోయాయి. ఆ సినిమా ఏంటి, కృష్ణ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మైల్ స్టోన్ మూవీస్లో అల్లూరి సీతారామరాజు పేరు మెయిన్గా చెప్పొచ్చు. ఇది అల్లూరి స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ లాగా ఈ సినిమా తీశారు. ఇది 1974 మే 1న రిలీజ్ అయింది. సో ఈ మే 1కి వస్తే 52 సంవత్సరాలు ఈ సినిమా రిలీజ్ అయ్యి. సో ఈ సందర్భంగా ఈ సినిమా రికార్డులు ఏంటి, దీని తరువాతకి ఏం జరిగింది, ఈ సినిమా ఎలా మెటీరియల్ అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే, సో ఈ అల్లూరి సీతారామరాజు కథతో మొదట ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే రైటర్స్ కూడా వర్క్ చేసిన చుట్టుపోయారు. అయితే ఇద్దరికి సినిమా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఎన్టీఆర్ చేయాలా వద్దా అని డైలాగ్ ఉన్నాడు. ఇలాంటి హీరోకి అల్లూరి సీతారామరాజుకి కాస్ట్యూమ్ పరిక పెద్ద ఉండదు, మొత్తం వేడి డ్రెస్లో ఉంటాడు. ఇలా సింగిల్ డ్రెస్లో ఉంటే జనం ఎవరు చూస్తారు, ఇతన్ని చూస్తారా చూడరా అనేది ఒక డైలామా ఉంది. ఆల్మోస్ట్ చూడరు, ఈ సినిమా చేయడం వేస్ట్ అనే దశలో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ చేస్తున్న విషయం కృష్ణకి తెలిసింది. అందుకే కొన్ని రోజులు ఆగాడు. అయినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సో ఏకంగా స్వయంగా వెళ్ళి ఎన్టీఆర్ కలిసారు. ఇట్లా మీరు సినిమా చేద్దాం ఏమైంది అని అడిగితే చేయట్లేమో, అది వర్కౌట్ అవ్వరు, జనాన్ని చూడడు అని చెప్పారు. అయితే మీరు చేయకపోతే నేను చేస్తా అని చెప్పారట కృష్ణ. అప్పుడు ఎన్టీఆర్ అంటే వద్దు బ్రదర్, ఆ సినిమా ఆడదు, డబ్బు చూడదు, డబ్బులైన వేస్ట్ అని చెప్పేసి చెప్తా. మీరు చేస్తే అది మీకు నష్టాన్ని తెస్తుంది కానీ ఉపయోగం లేదు, చేయొద్దని వార్నింగ్ ఇచ్చారట. అంటే ఒకసారి 2-3 సార్లు చెప్పాడు, వద్దు మీరు రిస్క్ చేస్తున్నారని చెప్పారు. అయినా కృష్ణ వినలేదు. సో మొండి పట్టుతో కథ రెడీ చేయించారు. 999 మహారథి 999 మహారథి ఈ సినిమా రైటర్గా వర్క్ చేశారు. ఆయన స్క్రిప్ట్ మొక్క అప్డేట్ చేశారు. వి రామచంద్ర గారిని డైరెక్టర్గా తీసుకున్నారు. సో చింతపల్లి అడవుల్లో షూటింగ్ కూడా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి డైరెక్టర్కి అటాక్ వచ్చింది. సో కుంట హాస్పిటల్ తల్లి ఇచ్చారు. ఏంటి అసలు సినిమా మధ్యలో ఉంది, డైరెక్టర్ ఏమో హాస్పిటల్ ఉంది, ఏం చేయాలో అర్థం కాదు, దైరమ పరిస్థితి. సో ఎన్టీఆర్ వద్దు వద్దా చెప్తున్నా, నేను ముందుకు వెళ్ళాను, ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అని ఒక దైలమా ఏమే ఒక అంతా ఆ పరిస్థితిలో ఉన్న క్రమంలో కృష్ణ ముందడుగు వేశాను ఎలా కంప్లీట్ చేయాలని. సో డైరెక్టర్ కోరుకొని వస్తాడని భావించారు, కానీ కొన్ని రోజులకి డైరెక్ట్ చంపాడు. సో అది పెద్ద షాక్. ఇట్లా శాఖ మీద శాఖలు చదువుతున్నట్టుగా అది అయిపోయింది. టీం మొత్తం చింతపల్లి అడవుల్లో ఉంది, ఏం చేయాలో ఒక తోచని పరిస్థితిలో ఉన్నారు. సో స్వయంగా తానే బంగారం దిగాడు కృష్ణ. ఈ సినిమాతో డైరెక్టర్గా మారారు. ఫస్ట్ టైం ఆయన ఈ సినిమాకి డైరెక్ట్ చేశాం. అయితే ఈ సినిమా క్రెడిట్ లేకుండా తన డైరెక్షన్గా తన క్రెడిట్ ఇచ్చుకోలేదు, ఆ డైరెక్టర్కి క్రెడిట్ ఇచ్చారు. కానీ పోయి కృష్ణనే ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. తను అనుకున్నట్టుగా మొదటి నుంచి స్క్రిప్ట్ పరంగా ఈ అన్ని దశల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడంతో కథ ఏంటి, సినిమా ఏమిటి, ఎలా తీయాలో రావగానే ఉంటేతో సినిమాని కంప్లీట్ చేశారు. కొన్ని యాక్షన్ పార్ట్ని వేరే ఇతర డైరెక్టర్ల సపోర్ట్ తీసుకుని పూర్తి చేశారు. సో 1974 మే 1 సినిమా రిలీజ్ అయ్యింది. సో అందరూ ఎలా ఉంటుంది ఏంటో అనేది ఒక టెన్షన్, కానీ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే నుంచే బెస్ట్ ఓపెనింగ్స్ సంపాదించింది. సో దాదాపు 200 రోజులు ఆడింది. అల్లూరి సీతారామనే కృష్ణని చూసి జనం పిచ్చెక్కిపోయారు. సో ఓపర్ అయింది, థియేటర్ మీకు ఎగబడ్డారు. సో అప్పట్లో ఒక ఏంది భారీగా తుఫాన్ లాగా థియేటర్లో తుఫాన్ లాగా ఈ సినిమాకి జనం క్యూ పెట్టారు. సో ఆ రేంజ్లో ఈ సినిమా ఆడింది అల్లూరి సీతారామ. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులన్నీ షేక్ చేసింది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ మాట 15 నుంచి 20 లక్షల మధ్యలే. సో ఆ డిలేకి అన్ని కారణాలు కూడా అంత బడ్జెట్ అయింది. అయినప్పటికీ ఈ సినిమా దాదాపు 1 కోటికి పైగా డిస్ట్రిబ్యూషన్ షేర్ చేసిందంటే సుమారు 2 కోట్లు ఈ సినిమా చేసింది. 50,000 క్రితం 2 కోట్లు అంటే ఇప్పుడు ఈ జమానా ప్రకారం ఇప్పుడు మనం చెప్తున్న 2,000 కోట్లు అని చెప్పచ్చు. సో ఆ స్థాయి కలెక్షన్లను అల్లూరి సీతారామరాజు వసూలు చేసింది. సో ఇది ఓన్లీ కృష్ణ దేనికి తగ్గని ఒక మొండి పట్టుదలతో ఆయన చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఎన్టీఆర్ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తగ్గలేదు, డైరెక్టర్ చనిపోయినా వెనక్కి తగ్గలేదు. తానేట చూపించారు. ఈ సినిమా కాడో బేడ తెలుసుకోవాలనుకున్నారు, నిరూపించారు, ఇండస్ట్రీ రికార్డులన్నీ బదులు పెట్టారు. అది ఈ అల్లూరి సీతారామరాజు తెరవిగ్గ కథ.
ఈ సినిమా త్వరలో 52 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది.